హాయ్, వెల్కమ్ టు సరితాస్ కిచెన్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదండి. సో ఈరోజు అయితే నేను ఆలూ పరాటా చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కసారి చూసేద్దాం. సో ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ అదేంటి గోధుమ పిండి తీసుకున్నాను. దాన్ని అయితే నేను నానబెట్టి పెట్టేసుకున్నాను. ఒక 5 ఆలు ఉడకబెట్టాను. ఇది బాయిల్డ్ ఆలు. ఇది 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 10 to 12 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి జీలకర్ర ఒక స్పూను, వాము అంటారు కదా, వాము ఒక స్పూను, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ఇది సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఈ బాయిల్డ్ ఆలు అండి. ఇది ఆలు మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఒక్కసారి మ్యాష్ చేసేస్తాను ఆలుని. సో ఆలు మ్యాష్ చేసేసుకున్నాను. దీంట్లో ఇందాక చూపించాను కదా కట్ చేసిన ఆనియన్, ఇది పచ్చిమిర్చి, దెన్ కొత్తిమీర, కరివేపాకు, దెన్ వాము. కొంచెం వీటిని ఏం చేద్దామంటే కొంచెం నలిచి వేసుకోండి. ఇట్లా గ్రైండ్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఒక్కసారి ఇట్లా అనేసి వేసేసుకోండి. ధనియా పొడి, సాల్ట్. ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇందాక చూపించాను కదా, నేను ఇది పిండి తడిపి పెట్టుకున్నాను కదా, నానబెట్టి పెట్టాను. సో దీంట్లో ఈ స్టఫింగ్ ఏదైతే ఆలూది చేసి పెట్టుకున్నాం కదా మనము, ఆ స్టఫింగ్ ఇందులో పెట్టేసుకోవాలి. జస్ట్ లైక్ మనం భక్షాలు చేసుకుంటాం కదా, అట్లా చేసేసుకోవాలి అంతే. ఓకే, సో ఒక చిన్న చపాతీ చేసుకుందాం ఫస్ట్. దీంట్లో ఇప్పుడు ఈ స్టఫింగ్ పెట్టేసుకొని అట్లా ఒక పోట్లీ లాగా చేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే దాన్ని తీసేసుకొని దీన్ని ఇప్పుడు చపాతీ లాగా సో చపాతీలా చేసేసుకున్నాం కదా పరోటా, ఇట్లా చపాతీలాగా కాల్చేసుకోవాలి. దీన్ని మనం గ్రీన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చట్నీ ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. పరాటాకి కాంబినేషన్లో మనకి ఈ గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఇంత అల్లం ముక్క, ఒక స్పూన్ ఆర్ మీకు రుచికి తగినంత సాల్ట్. సో ఇలా చేసుకొని నేను చూపిస్తాను. ఈ కర్డ్లో ఈ గ్రీన్ లీవ్స్ అన్నీ వేసేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసేసేయండి, అల్లం ముక్క కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. వా, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి పరాటా విత్ గ్రీన్ చట్నీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. యమ్మీ.